హాయ్ గాయ్స్. సో, చూస్తున్నారు గదా! సర్ప్రైజ్ లాగా అనిపిస్తుంది గదా! అదే అన్నమాట. సో, మా మమ్మీ వాళ్ళ యానివర్సరీకి మా డ్యాడీకి తెలియకుండా మా మమ్మీ వేరే వాళ్ళ హెల్ప్ తోటి స్కూటీ బుక్ జేసి కొన్నది అన్నమాట. మా డ్యాడీకి తెలీదు. అందుకని అలా సర్ప్రైజ్ చేద్దామని ఇలా మొత్తం జేసుకున్నాము. సో, దీని వెనకాల హెల్ప్ జేసిన నాగరాజ్ అన్నయ్య అంటే మా డ్యాడీ కంపెనీస్‌లలో చేసే ఒక అతను నాగరాజు అంటారు. సో, ఆ అన్నయ్యకి అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్, నైబర్, రిలేటివ్, వెల్ విషర్ అన్నీ సతీష్ బావ. సతీష్ తన పేరు. నాకు బావ అయితాడు. సో, వీళ్ళిద్దరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఈ డెకరేషన్ మొత్తం, ఈ బెలూన్స్ మొత్తం గూడా చేసింది సతీషే అనమాట. ఐ మీన్ మా బావ, సతీష్ బావ. థ్యాంక్ యూ సో మచ్ బావ. ఈ వీడియో ద్వారా చెప్తున్నాను నేను నీకు. అండ్ ఇది మా డ్యాడీ కోసం మా మమ్మీ చేసింది. అండ్ ఇప్పుడని కాదు, మా మమ్మీ ఎవ్రీ యానివర్సరీకి మా డ్యాడీకి ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటూ ఉంటుంది, ఇస్తుంటుంది. యానివర్సరీకి కానీ బర్త్డేకి కానీ రెండిట్లో ఏదో ఒక దానికి కంపల్సరీ ఇస్తుంది. దానికోసం పాపం చాలా ఆలోచిస్తుంది, ఏమి ఇవ్వాలి అని అందరిని అడుగుతుంది, తెలుసుకుంటుంది. మా డాడీకి ఏమి ఇష్టమో అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుంటుంటుంది. కొంతమంది అనుకోవచ్చు, ఏముంది ఆయన డబ్బులే కదా ఆయనకి ఇవ్వడము అని. కానీ ఆయన డబ్బులైనా కూడా దాచిపెట్టుకొని ఆయనకే ఇవ్వాలని లేదు కదా. ఆల్మోస్ట్ ఈ స్కూటీ వచ్చేసి 1,20,000 అయింది. ఆ 1,20,000 తోటి మా మమ్మీ ఏమైనా చేసుకోవచ్చు. జ్యువెలరీ కొనుక్కోవచ్చు, గోల్డ్ కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. కానీ ఆయనకే ఇవ్వాలనేంది తన లవ్, తన ఇష్టం, తన కోరిక, తన హ్యాపీనెస్. తనకి మా మమ్మీకి మా డాడీకి ఇవ్వడం చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో, అలా మా మమ్మీ మా డాడీ కోసం అలా డబ్బులు దాచిపెట్టి గోల్డ్ చైన్ కొనిచ్చింది, గోల్డ్ రింగ్ కొనిచ్చింది, ఇంతకుముందు బైక్ కొనిచ్చింది, ఇప్పుడు స్కూటీ కొనిచ్చింది. ఇలా చాలా కొనిచ్చింది. తన డబ్బులే కదా అనుకోవచ్చు. మా డాడీ డబ్బులైనా కూడా అంటే ఇప్పుడు మా డాడీ దగ్గర నుంచి తీసుకొని ఏం కొనలేదు. అండ్ 1,20,000 ఇట్లా మా డాడీ ఇచ్చినవి కాదు. సో, తనకి రాఖీకి వాళ్ళ మదర్ సైడ్ ఇచ్చిన కానీ, లేకపోతే ఎవరైనా బట్టలకు పెట్టినవి కానీ, అప్పుడప్పుడు మా మమ్మీకి అవసరం ఉండి తీసుకున్న వాటిలల్లో మిగిలించుకునేవి కానీ, ఇలాంటివన్నీ చేసుకొని తను మా డాడీకి కొనిచ్చింది. ఇయన్నీ పక్కన పెడితే తన డబ్బులే కదా తనకు కొనిచ్చిందని అదే డబ్బులతో మా మమ్మీ ఏమైనా కొనుక్కోవచ్చు. కానీ కేవలం మా డాడీ హ్యాపీనెస్ కోసం కొనిచ్చింది. ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో మా మమ్మీ. నేను మా మమ్మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. ఇది కూడా చాలా నేర్చుకున్నా. అండ్ తీసుకున్న వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఉండాలి. మా డాడీ ఫీల్ అవుతాడు కానీ మా హస్బెండ్ అలా ఫీల్ కాడు. అందుకని నేను ఇవ్వట్లేను. ఓకే.